ladies and gentlemen, welcome to another episode of Wow Yemi Ruchi, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో నేను మీ యాంకర్ రాహుల్ రామకృష్ణ. ఇవాళ ఎగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఒక థీమ్ని మొత్తానికి మనం ఎండ్ చేయబోతున్నాము. కానీ దాన్ని ఎండ్ చేసేందుకు స్పెషల్గా అరేబియా నుంచి అంటే అరబ్ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుంచి రెండు అద్భుతమైన రెసిపీస్ తీసుకొచ్చాము. ఫస్ట్ రెసిపీ ఏంటంటే ఎగ్స్ అండ్ బీన్స్. వినడానికి అసలు అంత డ్రమాటిక్గా లేదు, కానీ నేను బాగా డ్రమాటిక్ పాస్ ఇచ్చాను. కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో చాలా రకాల వెజిటబుల్స్ వాడుతున్నాము, చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. దీన్ని తయారు చేసుకునే పద్ధతి సింపుల్ అయినా కూడా తినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఇట్ ఈస్ అ మెయిన్ కోర్స్ ఐటమ్. ఇప్పటిదాకా మనం చాలా మటుకు బ్రేక్ఫాస్ట్, స్టార్టర్స్, యాపిటైజర్స్ ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎగ్స్ అండ్ మిగతా వెజిటబుల్స్తో ఒక మెయిన్ కోర్స్ అంటే కంప్లీట్ మీల్ లాగా తినే ఒక రెసిపీ ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇవాళ వీఆర్ గోయింగ్ టు ట్రై అండ్ మేక్ అరబ్ ఎగ్స్ అండ్ బీన్స్. అరబ్ ఎగ్స్ అండ్ బీన్స్ ఒరిజినల్గా సౌదీ అరేబియా అండ్ మిడిల్ ఈస్ట్లో చాలా మటుకు నార్త్ ఆఫ్రికా ప్రాంతాల్లో టర్కీ అండ్ వేరే వేరే పెద్ద పెద్ద పిట్టల గుడ్లతో తయారు చేసేవారు. ఇవాళ కూడా మనం స్పెషల్గా టర్కీ ఎగ్స్తో తయారు చేస్తున్నాం. టర్కీ అంటే దేశం, అదే పేరుతో ఉన్న దేశం గురించి కాదు. టర్కీ అంటే టర్కీ అని ఒక పిట్ట ఉంటుంది, అది తినడానికి చాలా బాగుంటుంది. సో ఆ పిట్ట గుడ్లతో మనం ఇవాళ తయారు చేయబోతుంది అరబ్ ఎగ్స్ అండ్ బీన్స్. సో అరబ్ ఎగ్స్ అండ్ బీన్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టర్కీ ఎగ్స్ 2, దాంతోపాటు కూరగాయల్లో వీ నీడ్ ఆనియన్స్, టొమాటోస్, క్యాప్సికమ్ అండ్ ఆల్సో బేబీకార్న్. వాటితో పాటు కిడ్నీ బీన్స్, బీన్ స్ప్రౌట్స్, చాప్డ్ గార్లిక్, ఫ్రెష్ పార్స్లీ, ఫ్రెష్ రోజ్మేరీ, ఓట్స్, వోర్చెస్టర్షైర్ సాస్. ఆ పదం ఇప్పటిదాకా పలకడానికి రావట్లేదు నాకు. వోర్చెస్టర్షైర్ సాస్, సరే ఏదో ఒకటి. గ్రీన్ చిల్లీ సాస్, సాల్ట్ అండ్ పెప్పర్, బటర్ అండ్ కొద్దిగంత రమ్. సో ముందుగా మనం ఏం చేస్తామో తెలుసు కదా, అన్నీ చేసే కంటే ముందు దీన్ని తరుక్కోవాలి. ఇది కూడా సేమ్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లాగా ఇది కూడా మనం పెద్దగా ఫైన్ చాప్ చేయని అవసరం లేదు. జస్ట్ మామూలుగా కొద్దిగా రఫ్ చాప్ చేసుకోవాలన్నమాట. రైట్, ఉల్లిపాయలు అయిపోయిన తర్వాత టొమాటోస్ని కూడా క్యూబ్స్ మాదిరిగా చాప్ చేసుకోండి. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా అంతే. సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బేబీ కార్న్. బేబీకార్న్ ని కూడా డయాగ్నల్ షేప్ లో మనం చాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ చాపింగ్ పదార్థాలు ఇంకేం లేవు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మనం బటర్ తీసుకొని పాన్ లో అది కొద్దిగా అంతా కరిగిన తర్వాత కూరగాయలు అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత లాస్ట్ కి టర్కీ ఎగ్స్ యాడ్ చేసి లైట్ గా స్టర్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, హియర్ వి గో. One teaspoon of butter. ఓకే, వేడిగా మరిగిపోతున్న బటర్ లోకి ఇప్పుడు మనం డైస్డ్ వెజిటబుల్స్ యాడ్ చేద్దాము. నేను ఫీల్ కోసం ఇలా పైన చేస్తే అది బాగా ఇలా ఆ వేడికి ఇలా పైకి ఎగిరి బౌన్స్ అవుతాయి, ఇలా కొంచెం లైట్గా డాన్స్ చేస్తాయేమో అనుకున్నా కానీ అది అవ్వలేదు, సగం బయటకే పడ్డాయి. కానీ మీరు మాత్రం నేను చేసినట్టు చేయకండి, మామూలుగా మీ పెనంలోకి యాడ్ చేసుకోండి. మెల్లిగా టొమాటోస్ సాఫ్ట్ అవుతున్నాయి, ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి అండ్ మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా పిటపిటలాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం దీంట్లోకి కిడ్నీ బీన్స్, ఇప్పుడు దీంట్లోకి మనం బీన్ స్ప్రౌట్స్, ఫ్లేమ్ తగ్గించుకోండి. ఫ్లేమ్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చాప్డ్ గార్లిక్, అన్ని ఎగరేటాలు కలపటాలు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత వాటర్, అబౌట్ 50 ml ఆఫ్ వాటర్ లైట్గా
యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్, పెప్పర్ అండ్ మిగతా స్పైసెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, స్పైసెస్ అండ్ హర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేస్తాం మనం. ముందుగా వర్సెస్టైర్ సాస్, దాని తర్వాత కొద్దిగంత గ్రీన్ చిల్లీ సాస్, సాల్ట్ అండ్ పెప్పర్, ఇక్కడ బ్లాక్ పెప్పర్ వాడుతున్నాను. మీరు కావాలంటే గ్రే పెప్పర్, వైట్ పెప్పర్ ఏదైనా వాడచ్చు. రైట్, యాడ్ చేసిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. అతి వినయంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెమ్మదిగా కొద్దిగంత రమ్, కొద్దిగంత రమ్ యాడ్ చేసి ఇప్పుడు దాంట్లోకి ఓట్స్ యాడ్ చేసి ఒకసారి జాగ్రత్తగా కలుపుకొని రైట్, ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే టర్కీ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రాక్ చేసి ఈ వెజిటబుల్ సాటే లోకి యాడ్ చేస్తాం అనమాట. హియర్ వి గో. ఒకటి, ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న పార్స్లీ అండ్ రోజ్మెరీ వీటన్నిటిని చాప్ చేసుకొని ఎగ్స్ మీద యాడ్ చేసి స్లో ఫ్లేమ్ మీద మరీ ఎక్కువ కలపకుండా దీన్ని గ్రాడ్యువల్గా ఒక 5-10 నిమిషాల పాటు కుక్ చేయనియండి, కుక్ అవ్వనియండి. కుక్ అయిన తర్వాత మనం ఒక్కసారి పైన కింద ఫ్లిప్ చేసి బయటకు తీసుకొస్తే అప్పుడు మన అరబ్ ఎగ్స్ అండ్ బీన్స్ అనే రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మన అరేబియన్ ఎగ్స్ అండ్ బీన్స్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి మంచి బ్యూటిఫుల్ ప్లేట్ తీసుకొని దాంట్లో సైడ్కి కొద్దిగాని హాలపినోస్ జేన్ ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చు అవి కొద్దిగా యాడ్ చేసి ఇప్పుడు వాటి పక్కకి మనం తయారు చేసుకున్న అరేబియన్ ఎగ్స్ అండ్ బీన్స్ చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. దీని అరోమాస్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉన్నాయి, కలర్ఫుల్ గా పవర్ఫుల్ గా రెండు రకాలుగా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మంచి మంచి హర్బ్స్ యాడ్ చేశాము. సో ఇప్పుడు దీనికి కొద్దిగంత పక్కనే మీకు కావాలంటే యాక్చువల్లీ రోజ్మెరీ అండ్ బేసిల్ యాడ్ చేయొచ్చు, లేకపోతే దీన్ని జస్ట్ గార్నిష్ చేసి అనమాట. నేను గార్నిష్ చేసి పెట్టేస్తాను. ప్లేటింగ్ అయిన తర్వాత టేస్టింగ్ లో కలుద్దాం. ఓకే, చూసి ఎంజాయ్ చేస్తుండండి. కీప్ వాచింగ్ కిట్టు స్పైసెస్ సమర్పించు. వావ్, ఏమి రుచి. వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. టిట్టు స్పైసెస్ సమర్పించిన వావ్ ఏమి రుచిలో ఇవాళ మనం అరేబియన్ ఎగ్స్ అండ్ బీన్స్ తయారు చేసుకున్నాం. మరి దాని రుచి ఎలా ఉందో తెలుసుకుందామా? మనం బేసిక్లీ దీంట్లో బీన్స్ అండ్ ఓట్స్ యాడ్ చేసినందుకు ఫ్లేవర్స్ అన్ని గ్రౌండ్ అయిపోయాయి. కానీ రమ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక స్వీట్ చాక్లెటీ అరోమా అండ్ స్పైసెస్ అండ్ మిగతా స్మెల్స్ అండ్ టేస్ట్ అన్నిటిని కూడా బాగా బ్యాలెన్స్ చేసింది. పర్ఫెక్ట్గా ఉందన్నమాట. బీన్స్ ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాము. పర్ఫెక్ట్గా కుక్ అయ్యాలి. బేసిక్లీ మనం ఎగ్స్ యాడ్ చేసే కంటే ముందు మనం సాసెస్ రెండు యాడ్ చేసి అలాగే హర్బ్స్ అండ్ స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఎగ్స్ని మెల్లిగా కుక్ చేయడానికి వదిలేసాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ మొత్తం డిష్ అంతా కూడా టాప్ చేసింది. అద్భుతంగా ఉంది. మీరు ఇదే రెసిపీ తయారు చేసుకొని తిని మీకు ఎలా నచ్చిందో ఎలా ఉందో తప్పకుండా నాకు చెప్పి ఒక రివ్యూల మాదిరిగా పంపించండి.
దీని తర్వాత ఇంకో అద్భుతమైన రెసిపీ తీసుకొస్తున్నాను. అరబిక్ ఎగ్స్ అండ్ బీన్స్ అనే రెసిపీ తర్వాత ఇప్పుడు అదే సేమ్ అరేబియన్ హింటర్లాండ్ నుంచి నేను మీకు ఇంకొక రెసిపీ తీసుకొస్తున్నాను. కానీ దీన్ని ఇజ్రాయెల్ అన్న దేశంలో షాక్షుకా అన్న పేరుతో జనరల్గా బాగా ఇట్స్ బికమ్ వెరీ ఫేమస్ దాట్ వే. కానీ ఒరిజినల్గా షాక్షుకా అనేది ఇట్ ఈస్ అన్ అరేబియన్ డిష్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ఇజ్రాయెల్. అరేబియన్ పేరు అరబిక్ ఆమ్లెట్. ఒరిజినల్గా అరబిక్ భాషలో దాని పేరు నాకు పలకడం రాదు, సో అందుకే నేను దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి అరబిక్ ఆమ్లెట్ అని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే అరబిక్ ఆమ్లెట్ గురించి ఎన్నో వివరాలు మనం తెలుసుకోవచ్చు. కానీ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందాం. అరబిక్ ఆమ్లెట్కి కావాలి వెజిటబుల్స్లో ఆనియన్స్, బెల్ పెప్పర్స్, yellow, రెడ్ అండ్ ఆల్సో క్యాప్సికమ్, దాంతోపాటు టర్కీ ఎగ్స్, టర్కీ అన్న పిట్ట దాని గుడ్లు 3, హాలపినోస్, గెర్కిన్స్, బటర్, సాల్ట్ అండ్ పెప్పర్, రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కిస్మిస్ ఆల్సో నోన్ as డ్రై ఫ్రూట్స్, అలాగే కుకింగ్ బేసిల్, చాప్డ్ గార్లిక్, రోజ్ మేరీ, పార్స్లీ, మష్రూమ్స్ అండ్ కొద్దిగంత రమ్. చాలా ఎగ్జాటిక్గా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ అన్ని. ఎగ్జాక్ట్లీ కుకింగ్ ప్రొసీజర్ కూడా చాలా అంతే ఎగ్జాటిక్గా ఉంది. కానీ ముందుగా మనం ఏం చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని అండ్ వెజిటబుల్స్ లైక్ ఇంగ్రీడియంట్స్ మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో హర్బ్స్ అండ్ అదే వగేరా వగేరాలు వాటిని అన్నింటినీ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. సో ముందుగా రెడ్ అండ్ yellow అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ వీటన్నిటిని చిన్నగా సన్నగా తరిగేసుకుందాం. రైట్, రెడ్ అండ్ yellow అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం క్యాప్సికమ్, సో ఈ మాదిరిగా చిన్న స్ట్రిప్స్ లోకి ఆనియన్స్, మష్రూమ్స్ అండ్ బెల్ పెప్పర్స్ అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని బౌల్లోకి వేసుకోండి ఫర్ కన్వీనియన్స్ సేక్. ఇప్పుడు ఇంకా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. దేనికంటారా, ప్యాన్లో పడేసేటప్పటికి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనతో పాటు మన దగ్గర ఉన్న పార్స్లీ, బేసిల్ అండ్ రోజ్మెరీ వాటిని కూడా చాప్ చేసుకోవచ్చు. హియర్ వి గో. ముందుగా తెలిసిందే కదా విషయం, పెనము, బటర్ కొద్దిగంత కరిగిన తర్వాత 1 teaspoon ఆఫ్ బటర్, అది కరిగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటిని అలాంగ్ విత్ అదర్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసి లైట్గా సాటే చేసి ఫైనల్గా టర్కీ ఎగ్స్ యాడ్ చేసి స్లో కుక్ వదిలేయాలి. దాన్ని ఎక్కడ కూడా మనం కదిపి డిస్టర్బ్ చేయకూడదు. ఆటోమేటిక్గా అది ఆమ్లెట్గా ఫామ్ అయిన తర్వాత కిందకి ఇలా పెట్టి గరిటె పెట్టి తిప్పి ఉల్టా తిప్పి మళ్ళీ ఒకసారి ఒక 2 నిమిషాల పాటు సాటే చేసుకుంటే అరబిక్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. అయితే ఇందాక చెప్పినట్టు షాక్షుకా అని ఇజ్రాయలీస్ చాలా మటుకు ఇదే డిష్ని బాగా పాపులరైజ్ చేశారు. కానీ ఒరిజినల్గా దీని రెసిపీ ఏమో అరబిక్ ఆమ్లెట్. దీంతోనే అంటే ఇదే ప్రొసీజర్, ఇదే ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. వీటితో కాకుండా కూడా ఆరిగనో, జుచీనీ, జనరల్గా మిడిల్ ఈస్ట్లో చాలా వైడ్ వెరైటీ ఆఫ్ క్యూకంబర్స్ అండ్ లాట్స్ ఆఫ్ టొమాటోస్ ఇలాంటి వెజిటబుల్స్ అయితే దొరుకుతాయో వాటితో తయారు చేస్తారు. ఎగ్ ప్లాంట్స్ కూడా యాడ్ చేసి తయారు చేస్తారు. కానీ దిస్ ఇస్ వన్ వర్జన్. మీకు కావాలంటే దీంతో పాటు ఇంకెన్నో కూరగాయలు కూడా మీరు యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్. మెల్ట్ అయిన బటర్లోకి ఇప్పుడు మనము చాప్డ్ గార్లిక్ కొద్దిగా బ్రౌన్ అయిన తర్వాత అప్పుడు మనము చాప్డ్ వెజిటబుల్స్ యాడ్ చేస్తాం. గార్లిక్ బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి స్లైస్ చేసి పెట్టుకున్న చిన్నగా తరుక్కున్న మన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేస్తున్నాము. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మష్రూమ్స్, ఆనియన్స్, బెల్ పెప్పర్స్, ఆరెంజ్ అండ్ yellow బెల్ పెప్పర్స్ అండ్ దాంతో పాటు గ్రీన్ కలర్డ్ క్యాప్సికమ్. నాకు బేసిక్లీ పెనంలోకి తరిగేసిన కూరగాయలు యాడ్ చేయడం అంటే చాలా ఇష్టం. చాలా విజువల్గా చాలా బాగుంటుంది. టూ సెకండ్స్ ఇలా లైట్గా స్టర్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాము సాల్ట్తో పాటు పెప్పర్, సాల్ట్ అండ్ పెప్పర్తో పాటు చిల్లీ ఫ్లేక్స్, యాడ్ చేసి ఒక్కసారి లైట్గా
కూరగాయలన్నిటితో ఒకసారి తానా తందానా ఆడిపించిన తర్వాత మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఆ ఘాటుకి మీకు 2-3 సార్లు అని దగ్గు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేయబోతున్నాము రెడ్ చిల్లీ సాస్. రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి సుమి. అప్పుడప్పుడు మరీ ఎక్కువ పడిందంటే తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి. చాలా తక్కువ అమౌంట్లో యాడ్ చేసిన రెడ్ చిల్లీ సాస్తో పాటు వీటన్నిటిని కూడా ఒకసారి స్టర్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాము గెర్కిన్స్. గెర్కిన్స్ గురించి ఇంతకుముందు నేను ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి 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 ఇది అప్పుడప్పుడు లోపల ఎయిర్ లాక్ అయిపోయి మొత్తం ఎయిర్ టైట్ సీలింగ్ లాగా తయారవుతుంది. అప్పుడు సో నాలాగా కొండంత బలం ఉన్నవాడే ఓపెన్ చేయగలడు. ఊరికే జోకేస్. సో ఎనీవేస్ గెర్కిన్స్ తీసుకొని, గెర్కిన్స్ అంటే దొండకాయ లాంటివి అనమాట. దే బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. వాటిని బ్రైన్ సొల్యూషన్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తారు. భలే ఉంటాయి అవి. తీయగా, కొంచెం ఘాటుగా, కారంగా, పులుపుగా అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మీ నియరెస్ట్ సూపర్ మార్కెట్లో గెర్కిన్స్ అని అడిగితే తప్పకుండా మీకు అక్కడ లభిస్తాయి అన్నమాట. సో అవి అక్కడ స్టర్ ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు మనము ఒక 2 గెర్కిన్స్ తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కల్లోకి తరిగేసుకొని గెర్కిన్స్ అండ్ ఆలోపినోస్ రెండింటిని కూడా మనము ఇక్కడ స్టర్ ఫ్రై వెజిటబుల్ మిక్స్చర్లోకి యాడ్ చేసేద్దాం. రైట్, గెర్కిన్స్ తో పాటు 1-2 ఆలోపినోస్ చాప్ చేసుకున్నవి రెండింటిని కూడా మనము వెజిటబుల్ స్లైసెస్ లోకి యాడ్ చేసి వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాము పార్స్లీ, కుకింగ్ బేసిల్ అండ్ రోజ్మెరీ. కొద్దిగా లైట్గా. జనరల్గా అయితే దీన్ని చాప్ చేసేస్తారు, కానీ లంచ్ టైం అవుతుంది, నాకు ఓపిక లేదు, బాగా ఆకలిస్తుంది కాబట్టి నేను ఇలాగే చేతితో తెంచేసి వేసేస్తాను. రైట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగంత రోజ్మెరీ అన్ని యాడ్ చేసి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగంత రమ్ యాడ్ చేస్తాము. రమ్ యాడ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పెనం వేడి వల్ల అది ఒకసారి భగ్గుమని మంటలు వేచి మొహం కావచ్చు, చేతులు కావచ్చు, ఏమైనా కావచ్చు. సో జాగ్రత్తగా నాలాగా ఎక్స్పర్ట్ లాగానే కొద్దిగా యాడ్ చేయండి. కొద్దిగంత రమ్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీసారి శుభ్రంగా స్టర్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, ఆల్సో నోన్ యాజ్ రెజిన్స్, యాడ్ చేసి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనలీ మనం తెచ్చి ఇంతసేపు వెయిటింగ్ కి పెట్టిన మన టర్కీ ఎగ్స్ వీటన్నిటి కూడా క్రాక్ ఓపెన్ చేసి యాజ్ ఇట్ ఈస్ అలాగే స్టర్ ఫ్రైడ్ వెజిటబుల్స్ మీద యాడ్ చేసేసి ఒక 5 to 10 minutes పాటు కుకింగ్ వదిలేస్తే మన అరబిక్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. యు గెట్ ఇట్? ఫస్ట్ టర్కీ ఎగ్, సెకండ్, థర్డ్. ఇప్పుడు స్లో ఫ్లేమ్ మీద 5-10 నిమిషాల పాటు ఈ ఆమ్లెట్ ఆటోమేటిక్ అదే ఫామ్ అవుతుంది అనమాట. 5-10 నిమిషాలు అయిన తర్వాత మనం తీసి ఫ్లిప్ చేసి మళ్ళీ కిందంత పైన ఉన్నది కిందకి వెళ్తుంది కాబట్టి కింద కుక్ అయినంత వరకు
వెయిట్ చేస్తే ఓపిక పడితే వావ్ ఏం రుచి స్పాన్సర్డ్ టు యూ బై టిట్టూ స్పైసెస్. ఇవాళ ఎపిసోడ్లో అరబిక్ ఆమ్లెట్ అన్న అద్భుతమైన రెసిపీ రెడీ అయిపోతుంది. అది జరగాలంటే మీరు కొద్దిగంత ఓపిక పట్టాలి. చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మన అరబిక్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే పెనం ఆపేసి పెనం ఆపము, మనం ప్యాన్ కింద ఉన్న మంటను ఆపి ప్యాన్లో ఉన్న ఆమ్లెట్తో కొద్దిగా ఇలా లైట్గా జిమ్నాస్టిక్స్ చేస్తూ ఇలా ఈజీగా సింపుల్గా స్విఫ్ట్గా మనం తయారు చేసుకున్న ఆమ్లెట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీని మీద కొద్దిగా అన్ని హర్బ్స్ గార్నిషింగ్ యాడ్ చేస్తే అద్భుతమైన అరబిక్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. టర్కీ ఎగ్స్తో తింటే ఎలా ఉంటుంది, మామూలు గుడ్లతో చేసుకుంటే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. మనం ఇవన్నీ ఎప్పుడు చేద్దామంటే డైరెక్ట్గా ప్లేటింగ్ తర్వాత చేద్దాం. సో ప్లేటింగ్ దాకా కొద్దిగా అంత ఓపిక పట్టండి. చూస్తూనే ఉండండి. టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. సులభంగా తయారు చేసుకున్న అరబిక్ ఆమ్లెట్ ఇప్పుడు సులభంగా తిని సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఉంటుంది. అద్భుతం, అమోఘం, మహాద్భుతం, బ్రహ్మాండం, ఇలా మీకు నచ్చిన యాడ్జెక్టివ్స్ పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇది నాకు తెలిసి మధ్యాహ్నం పూట లంచ్కి తింటే చాలు, మళ్ళీ రాత్రి దాకా ఏం తిననవసరం లేదు. చాలా హెవీగా ఉంది. ఆబ్వియస్లీ బికాజ్ మనం చాలా చాలా ఇంగ్రీడియంట్స్ వాడాం దీంట్లో. ఫ్లేవర్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి, అదిరిపోయాయి. ఒకటా రెండా తింటూ ఉంటే ప్రతి సెకండ్కి ఒక ఫ్లేవర్ బయటపడుతుంది. సూపర్. మీరేం చేయండి, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ రీక్రియేట్ చేసి తిని మీకు ఎలా నచ్చిందో తప్పకుండా మాకు రివ్యూ రాసి పంపేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసం అయినా కూడా మా యూట్యూబ్ ఛానల్కి కానీ మా ఫేస్బుక్ పేజ్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి, అలాగే www.facebook.com/ETV అభిరుచి. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.